హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మిడిల్ క్లాస్ మహేష్. దావోస్ నాకు కొత్త కాదు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అనుభవాలను పంచుకున్నారు. 1995లో నేను మొదటిసారి సీఎం అయిన తర్వాత 1997 నుంచి క్రమం తప్పకుండా దావోస్ సమావేశాలకు వెళ్తున్నట్లు తెలిపారు. ఆర్థిక సంస్కరణల తర్వాత ఇంటర్నెట్ విప్లవం రాగానే దేశానికి పెట్టుబడిదారులను ఆకర్షించడంలో దావోస్ ముఖ్య భూమిక పోషించిందని చెప్పారు. మొదట్లో దావోస్ కి వెళ్లేటప్పుడు ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ అని చెప్తే పాకిస్తాన్లోదా అని ప్రశ్నించే పరిస్థితి ఉండేదని అంటూ అప్పటి పరిస్థితిని వివరించారు. విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు తీసుకున్న చొరవను వివరించారు. భారత రాజకీయ నాయకులు దావోస్ కి వెళ్లేందుకు మొగ్గు చూపనప్పుడు దేశం తరపున ముందడుగు వేసినట్లు చెప్పారు. నా తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి ఎంఎస్ కృష్ణ దావోస్ కి రావడం ప్రారంభించారు అని వెల్లడించారు. హైదరాబాద్ మరియు బెంగళూరు కోసం తాము తీసుకున్న ప్రచార తీరును గుర్తు చేసుకున్నారు. ఎస్ఎం కృష్ణతో ఉన్న పోటీ తర్వాత కలిసి పనిచేసిన అనుభవాలను వివరించారు. మొన్నటి దావోస్ సమావేశంలో బిల్ గేట్స్ తాను అడిగిన ప్రశ్నను గురించి పంచుకున్నారు. అప్పట్లో హైదరాబాద్ అని చెప్పేవారు కదా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ని ప్రమోట్ చేస్తున్నావు కదా అని బిల్ గేట్స్ తనతో అన్నారని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దావోస్ ద్వారా రాష్ట్రానికి పెట్టుబడిదారులు అవకాశాలను తీసుకురావడంలో తన పాత్ర గురించి వివరించారు. మరి దీనిపై మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.